ఇక ఉపలమ్మ నిలుపుకుంటూ రాంజల్లా కొంగేసుకో బియ్యంగులు బోడ కూర్చుంటే మంచిగా మొక్కు మంచిగా అదే అంటున్నా అంత బ్యాగ్ నా బ్యాగ్ పడద్దు కొలిసిన తర్వాత లెక్క పెట్టుకో మంచిగా లెక్క పెట్టుకో లెక్క పెట్టుకో తల్లి సామి కట్టు ముందు పదకొండు పోయిరా ఇప్పుడైనా అడ్డా అంతర పెట్టద్దా కొత్త ఇప్పుడు కొలుస్తాం అమ్మవారి కొట్టాను మరి ఎక్క మరి ఉపరమ్మ కొట్టను
గుడ్డినంత నేటి పట్టు ఉప్పలమ్మ మరి ఎటువంటి వాయక్క మరి ఎటువంటి మరి కళ్యాణం చేసుకున్నాడని మరి ఏం రాసుంట 33 కోట్ల దేవాలయ దేవతలు పిలిచింది కానీ నన్ను వీరొక భయం నన్ను ఎట్ట మంచిగా చెప్పి మరి అటువంటి రాశికి పొత్తి అయినాడు ఇక రాశి మరి అటువంటి రండమ్మ కుర్చీ కింద పట్టు, కుర్చీ కింద పట్టు, కింద వాడు సులం పట్టు, మీద పట్టు, మధ్యలో 3 సార్లు మంచిగా మొక్కుకుంటా. కూసో. మంచిగా మొక్కు. ఎన్నిసార్లు చెప్పిరా? 5 మార్లు 11 లేకపోతే 11 మరి పొద్దుగాల వేసి ఎక్సర్సైజ్ చేస్తే మంచిగా కూర్చుంటా లేదు, అందుతుంది లేస్తుంది. కూర్చోవాలి.
అట్లా కూర్చోవాలి మొత్తం. వెనక మాత్రాలి అంటే వెనకకి నాడు అట్లే నాడు. నేను లగ్నం చేసుకుంటాను పెట్టుకొని నేను ఉప్పలమ్మని కొట్టాలి పెట్టుకుంటే ఒకవేళ బీడోలు వచ్చిన బీడోలు ఇంకా దొంగతనం చేస్తే కहीं కడిగిపిస్తారు ఇల్లుగా అల్లలు దొంగతనం చేపటికి లొల్లి లేదు మా యొక్క మరి భగవంతుడు ఏమి చేస్తున్నాడు మా యొక్క మరి రాశి దొంగలను పట్టినా మరి ఉప్పలమ్మకు మరి వస్తావా మరి నువ్వు తొక్కులాడకు నేను మరి దోషకారికి మన దగ్గర మన వస్తానని చెప్పి అగంట నాదా భూములు తీయడం సగమై వచ్చినావు నిన్ను ఉత్తగా నీకు తోసేకాడికి ఏదో భిక్ష పెట్టి బాలసాంతో భిక్ష పెట్టు. అయ్యో వచ్చినవా అయ్యా నీ ఇంత కలిగినా నాకేమన్నా పెట్టు బాలసాంతో బాధ్యత అయితే ఇట్లా అట్లా మరి పెట్టాలంటే రాజా మళ్ళా ఎవరిచిండు అప్పుడే ఇప్పుడు చూసుకో అది అట్టను ఉండని నువ్వు చూసుకోడమ్మా చేతులు పోరానికి నాకు పట్టుకోండి ఆకలి బుచ్చాను మరి చేసినాం మేము వేసిన పొద్దులే నాకు లేపించిన మూడు గంటల తల కట్టుకోండి. అయ్యా అయ్యా ఆడవిల్ల ఆడవిల్ల కంపరా ఆడవిల్ల కంపెనీ ఏంటి ఆడవిల్ల కంపెనీ ఉక్కుమల పల్లీలు ఎక్కువ చుట్టుకుపోయిన లోపల అందుకే
అయితే ఆగుండి కానీ భగవంతుడు మల్లయ్య జంట చేతి పట్టి మరి రాసిన వల్ల పట్టారా రామ పోసిన ఆమె కరెక్ట్ చూసుకుంటే ఇగో కుప్పలు వస్తాయి ఇప్పుడు కరెక్ట్ చూడు లెక్క నువ్వు అప్పుడే పోయినావు నీ మనసులో ఉండాలి మళ్ళీ ఇప్పుడు చెప్పాలి నేనేమ్మా అనే అయ్యా వాళ్ళు ఎన్ని వచ్చారు అడుగు అడవిలని అదకుండా పోయినామా ఇప్పుడు ఎన్ని వచ్చారు నిన్ను పుణ్యా అయ్యా దేవుని దేవి పుట్టిన ముందల దేవుని పుట్టినా ఆడవిల్లే ఆడవిలో పుట్టాయి దొంగలతో ఉన్నాయి వచ్చిన పిచ్చాలు కూడా తీసుకొని పోయి ఇప్పుడు కొనుగో మళ్ళా అది మారుతామంట బిడ్డ ముందుగా అడ్డ అంటారు మన వెనకాల వచ్చింది మారుతామంటారు కైకి సోనాలు అమ్మంటారు ఇక్కడ కైకి చిచ్చలు అంటారు అవి లెక్క పెట్టుకోరా అట్లా ఇవి లెక్క పెట్టుకో వీళ్ళకి ఇప్పుడు ఈ బర్కత్ ఇవి బర్కర్ నాకు ఏవా పోయా ఓయ్ రాస్తున్నా ఏం రాస్తున్నావు రాస్తావు బోన ఇరిటేషన్ లేదు రాస్తున్నా ఎందుకంటే ఇంత దొంగతనం చేసారు ఇది ఊగల వాళ్ళ పట్టిగా పోతే తప్పదు పట్టిస్తే మంచి నీళ్ళు కొత్త ఆడితే కొట్టే నీళ్ళు దగ్గర దగ్గర దూరమే పెద్ద మనిషి తెలంగాణ ఆడేసిన పిరి బస్ పొద్దు పోదాం పొద్దుగాల ఢిల్లీకి ముంబైకి రాస్తే యాడ దగ్గర దూరం రాజారా ఊకింటి కాడ ఉండి దూరం రాస్తాడు 2 రోజులు చికెన్ రాడు రాస్తున్నా దగ్గరికి వచ్చిన కర్ణాటక దేశాల్లో రాస్తున్నా మన బార్డర్ కాదు అటే పోతారు మరి రాస్తున్నా రోజు సాయం దగ్గర పోతారు మళ్ళా నీళ్ళు ఇస్తారు తాగుతారు తింటారు పంటారు అంతేనా రాస్తున్నా ఎక్కడికి వెళ్ళి రావాలే కదా దగ్గరికి ఫోన్ చేస్తే బండి మీద రాస్తున్నా మల్కాపురా మల్కాపూర్ కాదు కదా పడితేనే 4 తల్ల పడతాను 4 తల్ల పడితే బిందుగా నిందన్నారు ఇంకో బిందన్నారు బిందు లేకపోతే నిక్కలి ఉన్నాడు అక్షరం నడవది
ఇందుతోనే ఇందుతోనే పిందన్నారు అయ్యా కాకుండా పడనన్నారు కుడకబెట్టాలి పోయి అందరు కట్నాలు పెట్టుకుంటా పోయి పోయమ్మ నీ పేరు ఏమది సుచ్చమ్మ పొద్దు పొద్దు వెళ్ళలేదు అమ్మ నీ ఇంటిలో అమ్మ ముప్పలమ్మను కొత్తనా మరి మారుతున్నా కొత్తనా మారుతున్నా కొత్త పెట్టుకుంటున్నావా నీ ఇంట్లో ఇంతమంది దొంగలు లేపించావు మరి రేపు స్వామి మీద ఎత్తద్దు నా మీద ఎత్తద్దు నీ దొంగ నీకే బర్కట్ అయిపోయి మరి అటువంటి అట్ట కాకుండా వెళ్ళాలి ఏమంటావు 1011 రూపాయల కట్నం పెట్టు దురిశం ఇగో పైసలు లేనోళ్ళు కమ్మలు లేకపోతే ఒక బాగా పెద్ద పెద్ద మంచి మా అమ్మ ఏమంటున్నది పండుగ నీళ్ళు వేసి కానీ సర్ది లేదు కేసీ రేవంత్ రెడ్డి వచ్చేసి బీరీ బాస్ ఎక్కిన మీద తింటున్నా పండుగ మా పైసలు ఎక్కడి 3 రోజులు కానీ ఇంటాం పంట మీద ఇంటాం పైసలు లేదంటే మేము వచ్చేదాల వర్తంగా మాకే చెప్పదు కానీ ఏదో అర్థం ఉండే వేయచ్చు లేకపోతే 2 రూపాయలు వేయమని దానికి కట్టాలు పెట్టి పోయాలి ఎందుకు పోయారు మీరు ఆయన పేరు రవాణా నన్ను పిల్ల